మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు అన్నదమ్ములు సర్పంచ్ ఎన్నికల్లో ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. గ్రామానికి చెందిన పులిసాయిలు అచ్చమ్మ దంపతులకు కుమారుడు పులి వెంకన్న కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బరిలోకి దిగగా అతని తమ్ముడు పులి రామచంద్రు బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్నారు. గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తామని ఓటర్లకు ఇద్దరు హామీ ఇస్తున్నారు. గెలిపియాల 2 సార్లు ఓడిపోయినాం. నాకు తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ నిలబడ్డా, తప్పనిసరిగా ఓటేయండి. నిలబడ్డ బాలు గుర్తున్నది నిలబడ్డా. ఈ ప్రజలందరి సహాయ సహకారాలతో నన్ను పార్టీలో ఒక్కరిని బాలు గుర్తు వచ్చి నాకు తప్పనిసరిగా ఇవన్నీ కొంచెం ఆలోచించాలి కానీ వేరే బాగా వాడుకోలేక తగదూరా మాపయో అమ్మ దండం పెడుతున్నాను. ఓటే నా బాటి గుర్తుకు ఓటేయాను. బ్యాట్ గుర్తుకే ఓటేయాలని కోరుకుంటున్నాను. అక్కడ సినిమాలు కట్టబిల్కి వెళ్ళి బ్యాట్ గుర్తు వార్డ్ నెంబర్ నేను వస్తే ఎట్లుంటుంది. అయితే నెల్లికుదురు గ్రామ పంచాయతీలో స్థానిక సంస్థల ఎలక్షన్లో మనం సర్పంచ్గా పోటీ చేయడానికి ఇవ్వడం జరిగింది. అది పెద్దల ఆశీస్సులతో, మన యొక్క ఎమ్మెల్యే గారి ఆశీస్సులతో, బల్లనాగర్ ఆశీస్సులతో నిలవడం జరిగింది. రెండోది మా యొక్క కార్యకర్తలు, మా యొక్క లీడర్లు, ప్రజలు వారందరూ నన్ను 2 సార్లు 3 సార్లు ఓడిపోయినావు కనుక నువ్వు ఒక్కసారి ఉండు, అంతకుముందు నువ్వు పెట్టిన 5వ 10వ నీ సొమ్ము అనేది కొద్దిగా మేము అంతా ఏదైనా కాబట్టి ఈసారి నీకు ఆశీర్వదిస్తాం, నువ్వు సర్పంచ్గా ఉండమని వాళ్ళు వేడుకోవడం జరిగింది. అయినా దానికి నేను మా యొక్క కుటుంబం అనగా నెల్లికుదురులో మాది పుల్లెళ్ళు అనే ఒక కుటుంబం, మొదటి నుంచి ప్రజాసేవ చేసే కుటుంబమే మాది. మా అన్న సర్పంచ్గా ఫస్ట్ కోపేటు వైడ్ చైర్మన్, తర్వాత చైర్మన్, తర్వాత సర్పంచ్ తర్వాత ఎంపీపీ చేసిండు. ఆయన యొక్క రాజకీయ ఉండటం వల్లనే ఇలా మేము ఈ రోజున రాజకీయం రావాల్సి వచ్చింది. దానికి నేను కూడా ఇప్పుడు సర్పంచ్గా నిలబడి ఒకసారి సర్పంచ్ నిలబడి ఓడిపోవడం జరిగింది, ఒకసారి ఎంపీటీసీ ఓడిపోవడం జరిగింది. ఇప్పుడు ఈసారి నన్ను మీరు నిలబడితే నీకు ఆశీర్వదిస్తాం అని ప్రజలకు చెప్పడం జరిగింది. వారి ఆశీస్సుల ప్రకారంగా, వారి దీవెన ప్రకారంగా మనం నిలబడడం జరిగింది. ఇప్పుడు రేపు నేను గెలిచిన తర్వాత కూడా అటు మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కనుక ఎమ్మెల్యే గారు కానీ వారి సహకారం తీసుకొని ఏదేనికైనా వారిని ముందు పెట్టుకుంటూ మన యొక్క గ్రామ పంచాయతీ నిధులతోటి 2 కలిపి ప్రజలకు ఏమి కావాలి,
అన్ని కూడా పరిశీలించి వారి పేదవారికి ఏం కావాలని చెప్పి ఇల్లు కావాలన్నా, వాళ్ళకు ఇంకే పింఛన్లు కావాలన్నా, వాళ్ళకు డెవలప్మెంట్ ఏం కావాలి, కరెంట్ ఏమైనా ప్రాబ్లం ఉన్నదా, స్ట్రీట్ లైట్లు ఏమైనా ప్రాబ్లం ఉన్నదా, నీళ్ళ ప్రాబ్లం ఉన్నదా, ఇవన్నీ కూడా తప్పనిసరికి ప్రజలకు నేను వారి యొక్క సేవ చేద్దామని కోరికతోటి కూడా లాస్ట్కి ఒకటేసారిగా మనం మళ్ళీ ముందు భవిష్యత్తులో కూడా మన ఆరోగ్యం సహకరించేది కనుక ఈ ఒకటేసారి ఉండడానికి ప్రజలందరూ ఆశీర్వదిస్తారని చెప్పని నా యొక్క బాలు గుర్తుకు ఓటేసి అలా ప్రజలందరూ గెలిపిస్తారని ఆ యొక్క మావాడు బీఆర్ఎస్ ఉన్నా కానీ అతన్ని మా పులి రామచంద్ర అనే మా తమ్ముడు అటు నుంచి ఉన్నా కానీ ప్రజలు అతడు ఒకసారి గెలిచిండు. నేను అసలే గెలవకుండా 3 సార్లు ఓడిపోవడం జరిగింది కనుక ప్రజలందరూ నన్ను ఆశీర్వదిస్తారని చెప్పని కోరుకుంటున్నాను. నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని. ఈ ప్రజల సేవ చేయాలని చెప్పి నేను అందరూ మా కార్యకర్తలు, లీడర్లు, మా ఎంపీడీస్ అందరు కలిసి ఎన్నగల సీన్ గారు అందరు కలిసి బలపరిచి నిలబెట్టారు. నన్ను నిలబెట్టిన తర్వాతనే కావాలని చెప్పి మావని తీసుకొచ్చి నిలబెట్టారు. పులి వెంకన్న అనేటువంటి కాంగ్రెస్ పార్టీ నిలబెట్టారు. ఆయన రాజకీయ సంబంధం లేదు. 82 నుంచి టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా మా అన్నకు నేను అన్ని ఆర్గనైజేషన్ చేసుకుంటా, మా అన్నకు సేవ చేసుకుంటా గెలిపించుకుంటూ వచ్చిన. మా అన్న నన్నే నమ్మేది, నువ్వే నా రాజకీయ వారసు అని చెప్పి నన్ను ఎంపీడీసీ కూడా గెలిపించిన ఆయన. అదే లైన్లో నేను ఇప్పుడు తప్పనిసరి మా అన్నయ్య పెద్దన్న ఆయనే పుల్లర్సే పెద్దన్నయ్య. నాకు ఆయన వారసత్వం నాకు వచ్చింది. ఆయన తప్పనిసరి ఆయన పేరు పోకుండా ఆయన పేరు నిలబెడతానికే నేను రాజకీయాలకున్నా. తప్పనిసరి ఊరు సేవ చేసి ఆయన మంచి పేరు ఉంది. ఇప్పుడు కూడా ఒక 50% ఆయన ఓటింగ్ ఉంది. ఇప్పుడు కూడా ఆయన ఇంటికన్నా కూర్చొని ఉంటాడు కానీ ఆయనకంత మంచి పేరు ఉన్నది. తప్పనిసరి ఆయన అడుగులో నడుచుకుంటూ తప్పనిసరి నేను ప్రజల సేవ చేద్దాం అనుకుంటున్నాను. నిలబడేది మా బ్రదరే కానీ నేను తప్పనిసరి ఆ పార్టీ వేరు మా పార్టీ వేరు ఆయనకు సంబంధం లేదు. నేను ప్రజా సేవ చేస్తానికి వచ్చిన తప్పనిసరి చేస్తున్నాను. ఇప్పుడు మేము పెట్టుకున్న ప్రోగ్రాం ఏంటిదంటే మేము గెలిచినాక ప్రతిరోజు ఒక వార్డు 3 రోజులు తీసుకొని మీ ఇక్కడ ఈ ఓటుకి ఎట్లా పోతాం, ఏ ప్రకారంగా పోతానో అదే ప్రకారంగా ఒక వార్డును ఒక 3 రోజులు తీసుకొని ఆ వార్డులో సీట్లు ఎట్లు ఉన్నాయా, సైడ్ ఎట్లు ఉన్నది, మనం గడ్డి ఉన్నదా లేదా, ఏంది దోమలు ఉన్నాయా, ఆ సమస్యలు వాళ్ళ ఇంటికి పోయి తెలుసుకున్న ఆలోచన చేస్తాను. నేను తప్పనిసరి అదే ప్రకారంగా చేస్తా. మళ్ళా కూడా నువ్వే ఉండాలనే రీతిగా నేను కష్టపడతాను సిద్ధంగా ఉన్నా. 5 ఏళ్ళు ఒక ప్రోగ్రాం పెట్టుకొని పొద్దున్న 7 గంటల మొదలు పెట్టుకొని 10 గంటల దాకా ఒక్కొక్క వార్డులో తిరుగుకుంటా వీళ్ళందరినీ తీసుకొని పోయి కారావారిని సెక్రటరీ తీసుకుపోయి ఇక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఇక్కడ లైట్ ఉందా లేదా, వాళ్ళకి బ్లీచింగ్ పౌడర్ ఉందా లేదా, ఈ ప్రకారంగా మేము సేవ చేద్దామని చెప్పి వచ్చినా కానీ ఎవరితో సొమ్ము తీసుకొని మనం తీసుకుంటే వాళ్ళం కాదు. నాకు అవసరం కూడా లేదు. ప్రజా సేవ చేసి మంచి పేరు తీసుకుందాం అనుకుంటాను. గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని తెలుగు గ్రామ ప్రజలందరినీ కోరుకుంటున్నాను.